నెల్లూరు జిల్లా జలదంకి మండలం చిన్నక్రాక వద్ద కారు ప్రమాదం జరిగింది. కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురి అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ప్రమాదంలో విజయవాడకు చెందిన మొత్తం 5గురికి గాయాలయ్యాయి. సుమలత తలకు బలమైన గాయమైంది. మౌనిక, కృష్ణ చైతన్య మరో మహిళకు స్వల్ప గాయాలు కావడంతో క్షతగాత్రులను కావలిలోని వైద్యశాలకు తరలించారు. ఇక నెల్లూరు జిల్లాలో జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, రేఖ జలదంకి మండలం చిన్నకాక గ్రామం వద్ద కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కారు ప్రమాదానికి కూడా కారు టైరు ఒకసారిగా పంచర్ అవడంతో పక్కనే ఉన్నటువంటి కలవచ్చని ఢీకొనడం జరిగింది. ఈ యొక్క కారు కూడా వేగంగా వస్తున్నట్టు నేపథ్యంలో ఆ కారు భారీగా కూడా దెబ్బలు కారు కూడా భారీగానే ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వీరంతా కూడా 2 రోజుల క్రితం కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చనిపోయినటువంటి గోళ్ళ రమేష్ కుటుంబ సంబంధించినటువంటి అంత్యక్రియలు ఈ రోజు వారి గ్రామంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్లి తిరిగి వస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ కుటుంబ సభ్యులు కూడా వారికి దగ్గర బంధువులుగా కూడా తెలుస్తా ఉంది. వీరు చనిపోయినటువంటి రమేష్ కి అన్న వరస అవుతారని కూడా ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే కారులో మొత్తం 5 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ 5 మంది ప్రయాణికులు ఒకసారిగా టైర్ పంచర్ అవడంతో పక్కన ఉన్నటువంటి ఆ డివైడర్ ని ఏదైతే కల్వర్ట్ ఏదైతే ఉందో ఆ కల్వర్ట్ ని ఢీకొనడం జరిగింది. ఒక్కసారిగా ఆ కారులో ఉన్నటువంటి వారందరూ కూడా గాయాలయ్యాయి. అయితే సుమలత అనే ఆమెకి తలకి బలమైన గాయం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది. సురేంద్ర, మొత్తం ప్రమాదం జరిగే సమయంలో కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? 5 మంది ప్రయాణికులు ఉన్నారు రేఖ. కారులో 5 మందిలో ప్రధానంగా సుమలతకి తలకి బలమైన గాయం అయింది అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. వారిని వెంటనే అంబులెన్స్ ద్వారా ఆ యొక్క సుమలతని, మౌనిక, కృష్ణ చైతన్య మరో మహిళ మొత్తం 5 మంది ఉన్నారు. ఆ యొక్క సుమలతకి అయితే తలకి బలమైన గాయం అయింది అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. వారిని వెంటనే ఈ యొక్క కావలి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే వారికి అక్కడ ప్రథమ చికిత్స చేయడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా ఈ యొక్క క్షతగాత్రులను కూడా అక్కడ వారి సొంత స్వగ్రామం అయిన విజయవాడకు కూడా ముందుగానే తరలించినట్లు కూడా తెలుస్తా ఉన్నారేగా. అయితే ఆ యొక్క అంత్యక్రియలను ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యొక్క కలవరను ఢీకొనడంతో ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే వారు కావల ఆసుపత్రిలో ప్రథమ చికిత్స పూర్తి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఈ యొక్క విజయవాడకు కూడా కొద్దిసేపటి కిందటే తీసుకెళ్లారనైతే మనకు సమాచారం తెలుస్తుంది రేఖ. సురేంద్ర, మొన్న కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన ఎవరైతే కుటుంబం ఉందో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వారి యొక్క అంత్యక్రియలకు వీరు వెళ్లి వస్తున్నారు. వీళ్ళు కూడా వారి యొక్క బంధువులే అని తెలుస్తోంది. ఈ విధంగా ఆ కుటుంబంలోని వ్యక్తులకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? అయితే 2 రోజుల క్రితం జరిగినటువంటి అతి పెద్ద ప్రమాదం ఏదైతే ఉందో కర్నూలు ఘటన, ఆ ఘటనలో ఒకే కుటుంబంలో చనిపోవడం మనందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క కుటుంబంలో చనిపోయినటువంటి వారిని ఆ గ్రామ వాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామ వాసులు, వారికి సంబంధించినటువంటి దూరపు బంధువులు కూడా అందరూ ఈ యొక్క వారిని చివరి చూపు చూసేందుకు ఈ రోజు జరిగినటువంటి అంత్యక్రియలకి ఆ గోళ్ళవారం పల్లికి కూడా చేరుకోవడం జరిగింది. అయితే వారిని ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఒకే ఇంట్లో 4గురు చనిపోవడం అయితే అది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అయితే ఆ నేపథ్యంలోనే వారికి దగ్గర బంధువులుగా వచ్చినటువంటి ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అంత్యక్రియలను ముగించుకొని తిరుగు ప్రయాణంలో జరగడం ఆ యొక్క కుటుంబాన్ని కూడా ఈ యొక్క ప్రమాదాలు వెంటాడుతున్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆ వెంటాడుతున్నటువంటి నేపథ్యంలో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి పలు మంది కూడా కోరుతూ ఉన్నారు. అయితే కర్నూలు ఘటన సంబంధించినటువంటి జరిగిన ప్రమాదంలో అంత్యక్రియలు పూర్తి చేసుకున్నటువంటి వెళ్ళేటువంటి వారికి ఈ ఘటన కూడా చోటు చేసుకోవడం ఆ యొక్క కుటుంబంలో కూడా మరింత బాధాకరమైనటువంటి విషయంగా కూడా చెప్పుకోవచ్చు రేఖ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.